ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సుమారు 17,48,00,000 రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో విఫలమైందని రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో వివిధ వర్గాలకు చెందిన 6 లక్షల మంది పేదలు అద్దెలు చెల్లించలేక బతుకు భారమై జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను జాతీయ స్థాయిలో వినిపించేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన ఛాత్రోంకి గూంజ్ కార్యక్రమానికి మద్దతుగా హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని నిర్వహించారు. జాతీయ స్థాయి పరీక్షల్లో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల శ్రమ వృధా అవుతోందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్యతో పాటు పలువురు నాయకులు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం క్షేత్రస్థాయిలో పేదలందరికీ చేరాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సంక్షేమ ఫలాలన్నీ అట్టడుగు వర్గాల ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని నిర్మల్లో తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వాల్ ఆఫ్ ప్రామిస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు కార్యాలయాల ముందు ప్రజల చేత ప్రమాణం చేయించి యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా పోరాడుతామని అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఇందూర్ హైస్కూలులో మనబడి మన భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపి సాయి చైతన్య డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఆయన వివరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలోని మున్సిపల్ డంప్యార్డులో 21 కేసుల్లో పట్టుకున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఇందులో విదేశీ మద్యం సీసాలు కూడా ఉన్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ వద్ద 2 వాహనాలు ఢీకొన్న ఘటనలో నవ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం పెళ్లి కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని రాజీపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. కోలాటాలు, డప్పు చప్పుళ్లు, డీజే పాటల నడుమ అమ్మవారికి బోనాలు సమర్పించారు.